ఇక్కడ మీరు చూస్తున్నది కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం. వారి పిల్లల కోసం తల్లులు పడుతున్న తపన ఇది. నిత్యం వేలాది మంది గర్భిణీలకి ఈ ఆసుపత్రిలో వైద్య పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. అయితే వీరంతా తమ పసిపిల్లలతో ఇక్కడ ఇలా ఎందుకు కూర్చున్నారో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం వందలాది మంది తల్లులు, నాన్నలు, అమ్మమ్మలు, నానమ్మలు చిన్నారుల కోసం తాపత్రయపడుతుంటారు. ఇక్కడ ఉదయాన్నే వచ్చే ఎండలో తమ పిల్లల్ని కూర్చోబెడుతుంటారు. అప్పుడే పుట్టిన పసిపిల్లల నుండి మొదలుకొని 8 నెలల చిన్నారుల వరకు సూర్యకిరణాలు వారిపై పడేందుకే వీరి తాపత్రయమంతా. అయితే వైద్యుల సూచనల మేరకి క్రమం తప్పకుండా రోజు ఉదయం సూర్యరశ్మి కోసం చిన్నారులతో ఇలా కూర్చుంటూ ఉంటారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సూర్యుడి నుండి వెలువడే విటమిన్ డి చిన్నారులకి అత్యవసరం. విటమిన్ డి లోపం ద్వారా పసిపిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఇలా ఎండలో కూర్చోబెడుతుంటారు. ఉదయం మొదటి 10 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా ఉంచుతున్నారు. ఈ అమ్మాయిని డాక్టర్కు చూస్తే అమ్మాయి బాగానే ఉన్నది కానీ ఎండకు చూపెట్టాలి అని అన్నాడు. అన్నందుకే తీసుకొచ్చి చూపెడతాను. రోజు కూర్చుండు అంటాడు. 40 రోజుల దాకా కూకుండు అంటాడు. 40 రోజుల దాకా ఎండే చూపించుండ్రి, ఏ హాస్పిటల్కి వద్దు, సుక్కల మద్దులు వద్దు, ఏదొద్దు అని చెప్పిండు. డాక్టర్లు ఎండ పొడకు మంచిగా సూర్యుని కిరణాలు పడతాయి కాబట్టి మంచిగా ఉంటారు పిల్లలు అని దాని గురించి కూర్చోమంటారు 1 గంట సేపు. కానీ డాక్టర్లు బాగా చాలా ఫేవర్ చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు, టెన్షన్ లేకుండా. ఇప్పుడు రీజన్ అంటే చలికి లోపల ఉంటారు కదా, ఈ పొద్దున సూర్యకిరణాలు పడితే చాలా బాగుంటుందని అందుకే పొద్దున 1 గంట సేపు పొద్దున్న కూర్చుండబెడతారు. ఇట్లా పిల్లలకు డి విటమిన్ లోపం ఇవాళ రేపు అందరికీ ఉంటుంది కాబట్టి ఇలా పొద్దున మార్నింగ్ ఎండ పిల్లలకి మంచిది కాబట్టి పొద్దున 6 to 8 లోపు కూర్చోబెడితే మంచిదని అట్లా కూర్చోబెట్టడం డాక్టర్స్ మంచిది అంటున్నారని కూర్చోబెడుతున్నాం. సూర్యుని కిరణాలు పడాలని బయటికి తీసుకొచ్చినాం. ఇట్లా తీసుకొస్తే మంచిదని తీసుకొచ్చినాం. చిన్నారుల హార్మోన్స్ సరిగ్గా పనిచేసేందుకు విటమిన్ డి అత్యవసరమని వైద్యులు చెప్తున్నారు. విటమిన్ డి లోపం చాలా మంది పిల్లలకు ఉంటుందని చెప్పారు. పిల్లల్లో విటమిన్ డిని పూరించేందుకు ప్రతిరోజు ఎండలో ఉంచాలని సూచిస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు ఇలా చేయడం ద్వారా చిన్నారుల్లో విటమిన్ తో పాటు హార్మోన్స్ చాలా బాగా పనిచేస్తాయని తెలిపారు. తల్లి పాలలో విటమిన్ డి తక్కువగా ఉంటుందని, ఇందుకు ఇలా ఎండలో కూర్చోబెట్టడం ద్వారా విటమిన్ డి లభిస్తుందని తెలిపారు. ప్రతి బిడ్డను ఇలా ఎండలో ఉంచడం ద్వారా హార్మోన్ లెవెల్స్ నార్మల్ అవుతాయని తెలిపారు. విటమిన్ డి గురించి వచ్చేసి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. సో ప్రతి న్యూబోర్న్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటారు. ఇండియాలో కూడా చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. లెస్ దెన్ 20 నానోగ్రామ్స్ విటమిన్ డి డెఫిషియన్సీ అంటాం, విటమిన్ డి లెవెల్స్. సో వైటమిన్ డి అనేది ఒక విటమిన్ కాకుండా ఒక హార్మోన్ లాగా చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఎందుకంటే వైటమిన్ డి రిసెప్టర్ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మీద ఉంటుంది. వైటమిన్ డి అనేది ఓన్లీ కాల్షియం ఫాస్ఫరస్తో రిలేటెడ్ కాకుండా ఆటిజంకి, ఇమ్యూనిటీకి, తర్వాత హార్ట్ అటాక్స్కి, డయాబెటీస్కి అన్నిటికీ కూడా లింక్ అయి ఉంటుంది. అయితే మొదటి సంవత్సరం పాటు తల్లిపాలలో విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఉండడం వల్ల మనం విటమిన్ డి అనేది సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఎర్లియర్ గైడ్లైన్స్ అయితే 1 year దాకా సప్లిమెంట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు 6 to 8 months వరకు సప్లిమెంట్ చేయమంటున్నారు అనమాట. సో ప్రతి బేబీకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెయిట్ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. అండ్ సన్ ఎక్స్పోజర్ గురించి వచ్చేసి ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా విటమిన్ డి అనేది తయారవుతుంది. జనరల్గా ఫస్ట్ 10 minutes బిఫోర్ 10 AM ఇన్ ద మార్నింగ్ అండ్ 10 to 3 మధ్యాహ్నం పూట 10 minutes ఎక్స్పోజ్ చేయడం వల్ల బేబీకి విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి, స్కిన్ నుంచి తయారవుతుంది అన్నమాట. ఈ విటమిన్ డి అనేది సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల బేబీ యొక్క హార్మోన్స్ లెవెల్స్ కూడా నార్మల్గా అవుతాయి. సెరటోనిన్ లెవెల్స్ అనేవి కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సెరటోనిన్ లెవెల్స్ డెవలప్ అవ్వడం వల్ల కూడా బేబీకి అనేది స్లీప్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో బోన్స్ ఫార్మేషన్కి కాకుండా ఓవరాల్ హెల్త్ పరంగా కూడా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు బేబీస్కి మాత్రం ఖచ్చితంగా 10 minutes సన్ ఎక్స్పోజర్ చూసుకోండి.